ధన్యవాదాలన్నా. ఇప్పుడు మన ప్రియతమ నేత అపర భగీరథుడు మండు టెండల్లో 120 చెరువులు నింపినటువంటి మన ఉత్తమన్న, పేదోళ్లకు 3 పూటల సన్న బియ్యం తినిపిస్తున్నటువంటి మనసున్న మహారాజు మా ఉత్తమన్నను మాట్లాడుతుందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత పెద్ద నిలిసే సప్పట్ల ద్వారా స్వాగతం పలకాలి కదా. పక్కనే ఫామ్ హౌస్ ఉంది, ఫామ్ హౌస్ వినిపించేలాగా సప్పట్లు కొట్టాలి. చేతులున్న వారు సప్పట్లు కొట్టాలి. సభాధ్యక్షులు, మీ అభిమాన నాయకుడు, ప్రియ మిత్రుడు, స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు, మీ అభిమానం చూస్తుంటే బాగుంది. వాల్యూమ్ పెంచమ్మా, సౌండ్ అబ్బాయి వాల్యూమ్ పెంచు. మీ అభిమానం చూస్తుంటే బీర్ల ఐలయ్యని మీరు రెండోసారి రెండింతల మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి నమ్మకం కలుగుతుంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, ప్రియ మిత్రుడు నల్గొండ టైగర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్దలు గౌరవనీయులు రెవెన్యూ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు, మీ నియోజకవర్గానికి అద్భుతమైన మెడికల్ కాలేజ్ బిల్డింగ్ కట్టిస్తున్న దామోదర్ రాజనరసింహ గారు, సోదరిమణి పంచాయతీరాజ్ మంత్రివర్యులు సీతక్క గారు, తమ్ముడు ప్రియ మిత్రుడు పార్లమెంట్ సభ్యుడు కిరణ్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు ప్రియ మిత్రులు తీర్మార్ మల్లన్న గారు, శాసన మండలి సభ్యులు ప్రియ మిత్రులు శంకర్ నాయక్ గారు, శాసన సభ్యులు మరో నల్గొండ టైగర్ రాజగోపాల్ రెడ్డి గారు, శాసన సభ్యులు వేముల వీరేశం గారు, శాసన సభ్యులు సోదరులు ప్రియ మిత్రులు అనిల్ రెడ్డి గారు, శాసన సభ్యులు ప్రియ మిత్రులు మందుల శామ్యూల్ గారు, ఎవరన్నా పేరు మర్చిపోతే క్షమించాలని కోరుతూ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, స్థానిక నాయకులందరికీ, మరి ఆలేరు నియోజకవర్గం నలుమూల ఇచ్చేసిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి బీర్ల ఐలయ్య గారు మీరందరూ కూడా అదృష్టవంతులు. ఈరోజు ఆలేరు చరిత్రలో నిలిచిపోద్ది. పెద్దలు గౌరవనీయులు మోత్పల్లి నరసింహులు గారు, సారీ వారి పేరు మర్చిపోయినా, మరి ఈరోజు ఆలేరు చరిత్రలో నిలిచిపోద్దని మనం చేస్తున్నా. ఒక నియోజకవర్గంలో ఒకే రోజు 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభం కావడం, శంకుస్థాపన కావడం ఈ రాష్ట్ర చరిత్రలోనే అరుదైన సంఘటన. మరి బీర్ల ఐలయ్య గారి నిరంతర శ్రమ, వారి కష్టం గుర్తించి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులందరూ కూడా, ప్రత్యేకంగా జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు,
మరి మీ అభిమాన నాయకుడు బీర్ల ఐలయ్య గారి శ్రమ, వారి కష్టం గుర్తించి ఈరోజు అందరం కూడా, ముఖ్యమంత్రి గారు మేము అందరం కూడా మీ నియోజకవర్గంలో 1000 కోట్ల రూపాయల పనులు, 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు శంకుస్థాపనకి ప్రారంభానికి రావడం ఈ ఆలేరు చరిత్రలోనే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లా చరిత్రలో నిలబడిపోతుందని ఒక పండుగ రోజని చెప్పి నేను మనం చేస్తున్నారు. మిత్రులారా, నేను ముందుగా సన్నబియ్యం గురించి మాట్లాడి ఆ తర్వాత ఇరిగేషన్ గురించి మాట్లాడతా. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో 80% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మరి రాష్ట్ర మంత్రులందరూ కూడా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని, అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీరు జాగ్రత్త వినాలి. ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ జరగని విధంగా సంవత్సరానికి 13,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి నిరుపేదకి, మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా ప్రతి వ్యక్తికి 6 కిలోల మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్న గొప్ప ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కడ జరగలే, తెలంగాణ రాష్ట్రంలో జరగలే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగలే. గతంలో కూడా ప్రభుత్వాలు ఖర్చు పెట్టినాయి. గతంలో ఉన్న ప్రభుత్వాలు సుమారు 11,000 కోట్లు ఖర్చు పెట్టి 6 కిలోల దొడ్డు బియ్యము కోర్స్ గ్రెయిన్స్ ఇచ్చేది. మీలో చాలా మందికి తెలుసు, గతంలో వచ్చే రాషను 80-90% జనాభా తినకపోయేవాడు. అక్రమ వ్యాపారాలకి, రైస్ మిల్లో రీసైక్లింగ్ కి, పౌల్ట్రీ ఫార్మ్స్ కి, కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ కి గతంలో వచ్చే రేషన్ ఉపయోగపడేది. నిరుపేదలకు ఉపయోగపడేది కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల జనాభాకి ప్రతి వ్యక్తికి ప్రతి నెల 6 కిలోల మంచి క్వాలిటీ ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్న గొప్ప ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నా. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఉచితంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇవ్వడం లేదు అనే విషయం కూడా నేను మీకు మనం చేస్తున్నా. ఇది అందరికీ ఆహార భద్రత కల్పించే విధంగా, మన తల్లి సోనియా గాంధీ గారి కల నెరవేరే విధంగా 80% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టి ఆహార భద్రత కల్పిస్తున్న మరి గొప్ప ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. మిత్రులారా, పదే ఈ విషయాన్ని మనందరం కూడా జనంలోకి తీసుకుపోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మరి అదే విధంగా ఈరోజు ఆలయంలో 200 కోట్లతో నిరుపేదల పిల్లలకి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన అయింది. అదేవిధంగా ఒక అద్భుతమైన మెడికల్ కాలేజ్ కి శంకుస్థాపన అయింది. అదేవిధంగా దశాబ్ద కాలం నుంచి పెండింగ్ లో ఉన్న గంధమల్ల రిజర్వాయర్ 540 కోట్ల రూపాయలతో ఈరోజు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. చప్పట్లు కొట్టాల్సిందే మీరు. దశాబ్ద కాలం నుంచి 10 ఏళ్ల నుంచి మిమ్మల్ని ఊరించి కొన్నేళ్లేమో 10 టీఎంసీలు కడతామన్నారు, కొన్నేళ్లేమో 5 టీఎంసీలు కడతామన్నారు. కానీ 10 ఏళ్ల పాటు రూపాయి పని చేయని వాళ్ళు ఈరోజు భూసేకరణలో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా గంధమల్ల రిజర్వాయర్ కెపాసిటీ కొంత తగ్గించి
1.4 టీఎంసీతో 60,000 ఎకరాలకి నీళ్లు అందించే విధంగా మన ప్రభుత్వం ఈరోజు మీ గంధమల్ల రిజర్వాయర్ కి 547 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేస్తున్న విషయం ఇది చరిత్రలో నిలబడిపోయే విషయం ఇస్తున్నా. ఈరోజు మేమందరం రేవంత్ రెడ్డి గారు మంత్రులందరం కూడా బీర్ల ఐలే ఆహ్వానం మేరకు గంధమల్ల రిజర్వాయర్ శంకుస్థాపన చేయబోతే అసలు ఈ బీఆర్ఎస్ నాయకుల ఏడుపు ఏ విధంగా ఉందంటే మీరు గంధమల్ల రిజర్వాయర్ శంకుస్థాపన ఎందుకు చేస్తున్నారు ఏడుస్తున్న వాళ్ళు. ఈరోజు హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇస్తాడు, గంధమల్ల రిజర్వాయర్ ఎందుకు పనులు మొదలు పెడుతున్నారు అని మొదలు పెడతా. అసలు ఏడుపు అర్థంగా ఉంటున్నా నేను. మీరు 10 ఏళ్ల పాటు పని చేయలేదు, మేము ఆ పనులు పూర్తి చేస్తామంటే మరి వారి విమర్శలు అర్థమైతలేదు. ఆలేరు ప్రజలారా, మీరు ప్రతి వ్యక్తికి ప్రతి రైతుకు తెలవాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుపడ్డా వద్దన్నా గంధమల్ల రిజర్వాయర్ పనులు మొదలు పెడుతున్నాం, పూర్తి చేస్తాం. 1.4 టీఎంసీ నీళ్లు నింపుతాం, 60,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా. మరి వాళ్ళలాగా 10 ఏళ్ల పాటు ఇరిగేషన్ శాఖ అంటే రైతులకు నీళ్లు కాదు, జేబులు నింపుకోవడం. ఎక్కడా నీళ్ళు ఇవ్వలే. వాళ్ళు కట్టిన ఏ ప్రాజెక్టులో కూడా సరిగ్గా నీళ్ళు ఇవ్వలే. ఉమ్మడి నల్గొండ జిల్లా తీసుకోండి, ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేయలే, డిండి చేపట్టలే, మూసి కింద ప్రాజెక్టు చేపట్టలే. మరి కృష్ణా నదిపై లెఫ్ట్ కెనాల్ పై లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా అట్లనే మిగిలిపోయినాయి. ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వాసిగా రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా మీకు మాటిస్తున్నా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి మీకు సభాముఖంగా మనం చేస్తున్నా. ఎన్నో దశాబ్దాల నుంచి బునియాదిగాని కాలువ పనులు అర్ధంతరంగా ఆగిపోయినాయి. పిల్లైపల్లి కాలువ పనులు అర్ధంతరంగా ఆగిపోయినాయి. ధర్మారెడ్డిపల్లి కాలువ పనులు అర్ధరంగా ఆగిపోయినాయి. ఆ కాలువల పనులన్నీ పూర్తి చేస్తూ గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనం చేస్తున్నా. వీరేశం మళ్ళా ఒక నిమిషం. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మనం చేస్తున్నా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి వ్యక్తి ప్రతి రైతు మీరు చేపట్టే మూసి పునరుద్ధరణ కార్యక్రమానికి మద్దతు పలుకుతున్నారు. చప్పట్లతో మీరు ఆమోదం తెలవాల్సిన కోరుతున్నా. మూసి నది ఇక్కడి నుంచి మొదలు పెడితే నా నియోజకవర్గం వరకు, హుజూర్ నగర్ వరకు కొన్ని లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చే పనులు. దాని కిందనే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆగిపోయిన పనులు, బునియాది గాని కాలువ గాని, పిల్లైపల్లి కాలువ గాని, ధర్మారెడ్డిపల్లి కాలువ గాని పనులు మొదలుపెట్టినాం. మరి ఎమ్మెల్యేలందరూ మనం చేస్తున్నా, మీరు భూసేకరణ సరి అయిన టైంలో చేయించుకుంటే అనిల్ రెడ్డి గారు, వేముల వీరేశం గారు, ఎంపీ కిరణ్ రెడ్డి గారు, మందుల శామ్యుల్ గారు భూసేకరణ చేసే బాధ్యత, రాజగోపాల్ రెడ్డి గారు భూసేకరణ చేయించే బాధ్యత మీది. భూసేకరణ పూర్తి చేయించగలిగితే, త్వరగా పూర్తి చేస్తే మరి బునియాది గాని కాలువ, పిల్లైపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ కూడా మరి మన హయాంలో పూర్తయి మూసీ నదీ జలాల ద్వారా మన ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలు చేద్దామని మనం చేస్తున్నాం. అదేవిధంగా మిత్రులారా, డిండి ప్రాజెక్టు గురించి నేను చిన్నప్పటి నుంచి ఉంటున్నా. డిండి ప్రాజెక్టు గురించి నేను చిన్నప్పటి నుంచి ఉంటున్నా. ఒకరోజు నల్గొండ జిల్లా రివ్యూ పెడితే వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు అందరు సూచించారు, డిండికి అసలు గత ప్రభుత్వంలో నీటి సోర్స్ కూడా ఐడెంటిఫై చేయలేకపోయినరు. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత
1800 రూపాయలతో 1800 కోట్లతో 1800 కోట్లతో ఏదుల డిండి ప్రాజెక్టులు పనులు మొదలు పెట్టినాం. ఈ టర్ములోనే ఈ టైంలోనే డిండి ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం. ఎస్ఎల్బిసి కాలువ విషయంలో, ఎస్ఎల్బిసి టనల్ విషయంలో దురదృష్టవశాత్తు 10 ఏళ్ల పాటు వాళ్ళు పని చేయలేదు కాబట్టి మనం పన్ను మొదలుపెట్టినాక కొంత యాదృచ్ఛికంగా ప్రకృతి వైపరీత్యంతో ఒక యాక్సిడెంట్ అయింది. అయినా సరే ఇది తాత్కాలిక సెట్ బ్యాకే. ఈ మధ్యనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో రివ్యూ చేయడం జరిగింది. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ తీసుకొచ్చి ఎస్ఎల్బిసి టన్నుల పనులు మళ్ళా సర్వే చేయించి తిరిగి పనులు ప్రారంభం చేస్తున్నాం. తప్పనిసరిగా ఈ శాసనసభ కాలంలోనే ఎస్ఎల్బిసి టన్నల్ పనులు కూడా పూర్తి చేస్తే మనం చేస్తున్నాం. మిత్రులారా, మరి బీఆర్ఎస్ నాయకుల విమర్శల విషయంలో నేను కొంత చెప్పాలి. నేను ఈ సంవత్సరంన్నర ఇరిగేషన్ శాఖ మంత్రి ఏం చూసినంటే బీఆర్ఎస్ హయాంలో 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి శాఖ మొత్తం అస్తవ్యస్తమై ఆగమాగం అయిపోయి ఆయకట్టు రాలే, రైతులకు నీళ్లు రాలే, కానీ వాళ్ళ జేబులు మాత్రం నింపుకున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిర్లా బ్యారేజీలు, కాళేశ్వరం ప్రాజెక్టులో గుండకాయ లాంటి ఆ బ్యారేజీలు అని వాళ్ళే చెప్పిండ్రు. వాళ్ళ హయాంలోనే డిజైన్ అయింది, వాళ్ళ హయాంలోనే నిర్మాణం అయింది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. అయినా సరే గంధమల్ల రిజర్వాయర్కి నీళ్లు తీసుకొస్తామని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాం. మరి ఎల్లంపల్లిలో ఏ విధంగా నీటి ప్రవాహం పెంచి తుమ్మడి అట్టి కట్టి మరి అనేక విధాలుగా ఎల్లంపల్లిలో నీళ్లు పెంచి గంధమల్ల మరి ఈ రిజర్వాయరు మీ కళ సాకారం చేస్తామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తున్నా. మరి చివరిగా మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మీ అందరి ఉత్సాహం చూస్తుంటే మరి బీర్ల ఐలయ్య మరింత బలోపేతం కావాలి. ఆయన కోరిన అభివృద్ధి పనులు ముఖ్యమంత్రి గారు మంజూరు చేసిండు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా కంచుకోటగా ఉంటుంది. మళ్ళోసారి ఎప్పుడు ఎన్నికలు జరిగినా 12కి 12 శాసనసభ స్థానాలు గెలవబోతున్నాం, 2 పార్లమెంట్ స్థానాలు గెలవబోతున్నాం, ఎమ్మెల్సీ స్థానాలు గెలవబోతున్నాం. ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల మీ శ్రమ, మీ కష్టం, మీ రక్తం, మీ చెమట వల్లనే మేము ఇక్కడ కూర్చున్నాం అని చెప్పి మనం చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది అంటే నల్గొండ కాంగ్రెస్ కార్యకర్త ఒక కీలక పాత్ర పోషించిన విషయం మీ త్యాగం ఏనాడు మరవం. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తని గుర్తుపెట్టుకుంటాం. మరి తప్పనిసరిగా ప్రతి కార్యకర్తకి గౌరవం, మర్యాద ఉంటుందని చెప్పి మనం చేస్తున్నా. మీ ప్రతినిధులుగా, మీ ప్రభుత్వంగా మరి మేము అందరం కూడా ఒక్క రోజు కానీ ఒక్క గంట సెలవు తీసుకోవడం లేదు. 24 గంటలు 360 రోజులు మీకోసం, ప్రజల కోసం మరి పనిచేస్తున్నాం. అద్భుతమైన అభివృద్ధి సాధిస్తాం. దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. శాశ్వతంగా ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం కీర్తి చిరస్థాయిగా ఉండిపోయే విధంగా మేము అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పి మీకు మాటిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్.